హైడ్రా దూకుడు పెంచడంతో ప్రభుత్వంపై రాజకీయ విమర్శల దాడి పెరిగింది. దీంతో తమ ప్రభుత్వానికి అండగా నిలబడేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. హైడ్రాకు మద్దతుగా గల్లం విప్పుతున్నారు. హైడ్రాను తమ నియోజకవర్గాలకు విస్తరించాలనే డిమాండ్ను తీసుకొస్తున్నారు. ఇంతకీ హైడ్రాతో కాంగ్రెస్ కు లాభమా నష్టమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. వివిధ ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తోంది. పొలిటికల్ లీడర్లు, బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు ఉండటంతో హైడ్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు హైడ్రా కేంద్ర బిందువుగా మారింది. కక్ష సాధింపు చర్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను పావుగా వాడుకుంటోందని రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రాను ప్రభుత్వం పావుగా వాడుకుంటోందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలతో ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాలకు సంబంధించిన యజమానుల వివరాలు ప్రకటించింది హైడ్రా. అయినప్పటికీ ప్రతిపక్షాల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ సంగతేంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. వారి ఫామ్ హౌస్ కు సంబంధించిన ఫోటోలను బయటపెడుతోంది. మరోవైపు ఎంఐఎం నేతల కబ్జాలు కనబడటం లేదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలను రంగంలోకి దింపింది ప్రభుత్వం. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తెరపైకి తెస్తున్నారు. కబ్జాకోరల్లో చిక్కుకున్న చెరువులు, ప్రభుత్వ స్థలాలకు ఉపశమనం కల్పిస్తున్నామని తెలిపారు. తమ నియోజకవర్గాల్లో కూడా విస్తరించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. కబ్జా చేసిన వారు మాత్రమే హైడ్రా అంటే భయపడుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అందుకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కబ్జా చేయకుంటే ఎందుకు భయమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైడ్రా చేస్తున్న పనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో పాటు కాంగ్రెస్ నేతల కబ్జాలను తొలగిస్తేనే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఏ రకంగా అయితే లేక్ పరిరక్షణ కమిటీ హైడ్రా ద్వారా చేస్తున్నారో అదే రకంగా 33 జిల్లాలకు కూడా ఈ లేక్ పరిరక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. హైడ్రాను విస్తరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. మరోవైపు నకిరేకల్ ఎమ్మెల్యే కూడా ఇదే డిమాండ్ చేశారు. తమ నియోజకవర్గంలో కూడా చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. తమ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో లేవని, ప్రతిపక్షాలకు డౌట్ ఉంటే కొత్త టేప్ తెచ్చుకుని లెక్క చూసుకోవచ్చని